ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 30. వారి యావత్ బాధలు ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. 37వ శిఖరము. వారి యావత్ బాధలో బాధనొందెను. ఇది మరి ఒక రక్షణ శిఖరము. మన బాధలు, కష్టములు, దుఃఖములు, శ్రమలు ఎట్టివైనను వాటన్నిటిలో మన ప్రభువు మనతో కూడా బాధనొందును. విశ్వాసులముగా మనం ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో కూడా ఎలుదుము. ఆయన మన భారములలో పాలు పుచ్చుకొనుచు వాటిని మోయును. అందువలననే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అనుచున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. సాధారణముగా బండిని లాగుటకై 2 ఎద్దులను వాడుదురు. కుడివైపుననున్న ఎద్దు అధిక భారము భరించుచు కాడిని మోయును. అది చాలా అలసట పుట్టించు పని. పొలము దున్నునప్పుడు కూడా భారము భరించవలసిన ఎద్దును కుడివైపున ఉంచుదురు. అట్లే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన భారమునంతయు భరించును. అందుకొరకే ఆయనతో కలిసి కాడి మోయుటకై కాడికి కట్టబడి ఉన్నాము. మనము శ్రమపడినప్పుడెల్లా ప్రభువు శ్రమపడును. నీవు దుఃఖపడినప్పుడెల్లా ఆయన నీ దుఃఖము భరించును. నీవు ఏడ్చున్నప్పుడెల్లా ఆయన ఏడ్చును. నీవు ఆకలి గొనినప్పుడెల్లా ఆయన ఆకలి గొనును. ఆహా, ఎటువంటి పరిచర్య! వారి యావత్ బాధలు ఆయన బాధనొందెను అని ప్రభువు చెప్పుచున్నాడు. అదే కారణమును బట్టి మనము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించెను. నేను నీ కొరకు వేచి ఉన్నాను, నీతో కూడా శ్రమను భరించెదను. నీ అంతట నీవే ఒంటరిగా శ్రమపడుచున్నానని తలంచుకుము అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ కారణమును బట్టి ఈ భూలోకంలో మనకు సంభవించు ఎట్టి శ్రమనైనను మనము సంతోషముగా భరించగలుగుచున్నాము. అదృశ్యమైన ఆయన దూతలు మనలను శత్రువు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడును. ఇది అద్భుతమైన రక్షణ శిఖరము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.